పరాభవనామ సంవత్సరం మెయిన్గా కుంభరాశి వాళ్ళకి రాశి లగ్నంలో రాహు డిసెంబర్ మాదం వరకు ఉంటాడు. డిసెంబర్ నెల వరకు అక్కడే ఉంటాడు. అందుకని ఏ విషయమైనా బ్రహ్మాండంగా థింక్ చేయడం. గురు చండాల దోషం నుంచి మీరు బయటికి వస్తున్నారు. ఇల్లు మీరు అమ్మలేకుండా కష్టపడుతున్నారు. ఆ ఇంటిని అమ్మి మంచి డబ్బు రావడం. అదేలాగా ఒక లోన్కి అప్లై చేస్తే కూడా ఇమ్మీడియట్గా దొరకడం. కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి డబ్బు పరంగా ఏ యొక్క లోటు లేదు. 6వ స్థానంలో గురు అనే శుభగ్రహం బృహస్పతి ఉచ్చ స్థానంలో పెరిగినప్పుడు పుష్య నక్షత్రం కనెక్ట్ అయ్యేటప్పుడు పెద్ద డబ్బు వస్తుంది. వ్యయస్థానానికి, ధన కుటుంబ వాక్ స్థానానికి, అదేలాగా శుకస్థానానికి గురువు యొక్క దృష్టి ఉండడం అనేది విపరీతమైన మంచి విషయాలు జరుగుతుంది. ప్లాన్ చేసింది చేసినట్టుగా చేయడం. ఇలా చూసారంటే ఇల్లు కట్టడం, ఇలాంటి ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్ గా మీరు చేస్తారు. పెద్ద ఇల్లు, పెద్ద డబ్బు, పెద్ద లోను, అన్ని విషయాలు బాగా జరుగుతుంది. పరాభవనామ సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? పరాభవనామ సంవత్సరం మెయిన్గా కుంభరాశి వాళ్ళకి రాశి లగ్నంలో రాహు డిసెంబర్ మాదం వరకు ఉంటాడు. డిసెంబర్ నెల వరకు అక్కడే ఉంటాడు. అందుకని ఏ విషయమైనా బ్రహ్మాండంగా థింక్ చేయడం. గురు చండాల దోషం నుంచి మీరు బయటికి వస్తున్నారు. ఎందుకంటే గురువు అనేది శుభగ్రహం. పునర్వసు నక్షత్రంలోకి గురువు సంక్రమణం చేస్తున్నాడు, దాని నుంచి మారుతున్నాడు. అందుకని మీకు ఆ నెగటివ్ థాట్స్ నుంచి బయటికి వస్తారు. మీ ఇంట్లో లవ్ మ్యారేజెస్ జరుగుతుంది. మీ ఇంట్లో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కాస్త డిఫరెంట్గా పెళ్ళి అవ్వడం, అలాంటి విషయాలు. ఇంట్లో పెద్దవాళ్ళు ఒకవేళ కూర్చోలేకుండా పోవడం, అందుకని ఇంకో ఎవరైనా ఒక్కరు కూర్చొని మీకు పెళ్లి పీటల మీద చేయించవచ్చు. కన్యాదానం అలా కూడా చేయించవచ్చు, మనకు తెలీదు. అట్ ది సేమ్ టైం చూసారంటే మెయిన్గా ఈ కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి డబ్బు పరంగా ఏ యొక్క లోటు లేదు. 6వ స్థానంలో గురు అనే శుభగ్రహం బృహస్పతి ఉచ్చ స్థానంలో పెరిగినప్పుడు పుష్య నక్షత్రం కనెక్ట్ అయ్యేటప్పుడు పెద్ద డబ్బు వస్తుంది. ఎందుకు, ఎలా అని చూస్తే, ఏ యొక్క ఇల్లు మీరు అమ్మలేకుండా కష్టపడుతున్నారో ఆ ఇంటిని అమ్మి మంచి డబ్బు రావడం. అదేలాగా ఒక లోన్కి అప్లై చేస్తే కూడా ఇమ్మీడియట్గా దొరకడం. అదేలాగా చూసారంటే మీరు మీ యొక్క సామ్రాజ్యాన్ని నెక్స్ట్ దేశం, నెక్స్ట్ స్టేట్కి వ్యాపించడం, ఇలాంటి విషయాలు జరగడం. అదేలా చూసారంటే ఇల్లు కట్టడం, ఇలాంటి ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్గా మీరు చేస్తారు. పెద్ద ఇల్లు, పెద్ద డబ్బు, పెద్ద లోను, అన్ని విషయాలు బాగా జరుగుతుంది. మెయిన్గా భార్యాభర్త మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. 6వ స్థానంలో గురు ఉచ్చస్థానం పెరిగినప్పుడు నోటీస్ వస్తుంది. కొంతమందికి డివోర్స్ నోటీసు, కొంతమందికి బ్యాంక్ నుంచి నోటీసు, ఇలాంటి విషయాలు రావడం. ఎవరైతే మీతో పని చేసేవారు ఉన్నారో వాళ్ళకి మీకు అనవసరమైన గొడవలు, ఓవర్గా రూల్స్ మాట్లాడడం, నేను ఇలానే ఉంటాను అనే ఉండడం, ఇవన్నీ చేయకూడదు. అలాగే ఎవరైతే పోటీ ఎగ్జామ్స్లో మీరు ఉన్నారో విపరీతంగా రాణిస్తారు. అంటే ఏంటంటే పిల్లలు సివిల్ సర్వీస్ కానీ, ఏపీఎస్సి కానీ, ఎంసెట్ కానీ, నీట్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తున్నారు. పరీక్షలు రాసే పిల్లలకి విపరీతమైన ఒక స్టేట్ మార్క్స్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. చాలామందికి ఫ్రీ సీట్ దొరకడానికి ఛాన్స్ ఉంది. 6వ భావం బాగుందంటే నీట్ కన్ఫర్మ్. కుంభంలో పుట్టిన వాళ్ళకి జూన్ తర్వాత రిజల్ట్ వస్తుంది అంటే, జూన్ తర్వాత ఒకవేళ ఎగ్జామ్ ఉంది అంటే, ఏ ఎగ్జామ్ అయినా మీరు గెలవటం అనేది ఖాయంగా జరుగుతుంది. 100% డాక్టర్స్, దాంట్లో కన్ఫర్మ్ లేదు. చాలామందికి మెయిన్ కార్డియాలజీ సీట్ దొరుకుతుంది, చాలామందికి పెడియాట్రిషియన్ సీట్ దొరుకుతుంది. లైఫ్లో పెద్ద సక్సెస్ మీరు చూడడం, ఇంతవరకు లేని విషయాలన్నీ ఇప్పుడు జరగడం. ఇంకొకటి, గురువు దృష్టి చాలా బాగుంది. గురువు దృష్టి బాగుందంటే ఆటోమేటిక్గా మీ లైఫే మారటం. మెయిన్గా వ్యయస్థానానికి, ధన కుటుంబ వాక్ స్థానానికి, అదేలాగా శుకస్థానానికి గురువు యొక్క దృష్టి ఉండడం అనేది విపరీతమైన మంచి విషయాలు జరుగుతుంది. ప్లాన్ చేసింది చేసినట్టుగా చేయడం, విపరీతంగా పని చేయడం, హార్డ్ వర్క్ చేయడం, కష్టజీవులుగా మీరు మారడం. అందుకని మీకు మంచి జరగడం. ఎవరైతే కష్టపడతారో లక్ చూడరు. కష్టపడే వాళ్ళకి టైం తెలియదు. కష్టపడే వాళ్ళకి హెల్త్ గురించి మీరు బాధపడరు. కానీ రిజల్ట్ 100% ఖాయంగా రావడం. అందుకనే చూసారంటే ఒక రోజుకు 18 అవర్స్ ఐపీఎస్కి పీపుల్ చేయాలి. సివిల్ సర్వీస్కి ప్రిపేర్ చేసేవాడిని అడిగితే ఎన్ని గంటలు చదువుతారా అని అడిగితే 18 గంటలు చదువుతాను సార్ అంటే. 4 గంటలు నిద్ర, 18 గంటలు చదువు. అలా ఉన్న వాళ్ళకి సక్సెస్ గ్యారంటీగా వస్తుంది. అలాంటి ఉన్న వారికి ఒకసారి లేకుండా సెకండ్ టైం లక్ ఫేవర్ చేస్తుంది. పెద్ద ప్లేస్మెంట్లో ఉంటారు. మెయిన్గా ఈ కుంభరాశిలో పుట్టిన చాలా మందికి ఎడమ చేతి అలవాటు ఉంటుంది. వాళ్ళు పెద్దగా రాణిస్తారు. చాలా మందికి స్పోర్ట్స్లో పెద్దగా మీరు కోటాలో సీట్ దొరకడం,
ఏ ఒక విషయమైనా మీరు గ్యారంటీగా జరుగుతుంది. చాలామంది గవర్నమెంట్ జాబ్ దొరకడం, ఎఫ్సిఐ లాగా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాగా, గ్రామీణ బ్యాంక్లో మీకు పని దొరకడానికి ఛాన్స్ ఉంది. ఇంతవరకు లేని ప్రాబ్లమ్స్ అన్నీ ఇక మించి పెద్దగా ఏమీ డిస్టర్బ్ చేయదు. అందుకని మీరు కొత్తగా స్టార్ట్ చేయడం. అదేలాగా మెయిన్గా చూసామంటే ఏ విధంగానూ మిగతా వాళ్ళ కింద మన పని చెయ్యకూడదు అన్నట్టుగా ఒక క్లారిటీతో ఉంటారు. మీ కింద చాలామంది పని చేస్తారు. సో ఎలా చూసినా ఆరోగ్యంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పొట్ట సంబంధించిన ఇష్యూ, అత్త మామలు, అదేలాగా పిన్ని యొక్క హెల్త్, ఇవన్నీ కాస్త జాగ్రత్తగా చూడడం అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. సంతోషపరంగా మనం చూసాము అంటే 70% నుంచి 70% బాగుంది. ఆర్థికంగా అద్భుతంగా ఉంది. అది 95% చాలా బాగుంది. కుంభరాశిలో పుట్టిన వాళ్ళు మీరు ఏ విషయాన్ని లక్ష్యంగా ఉంచుకుంటారో ఆ లక్ష్యాన్ని గ్యారంటీగా మీరు చెందడానికి ఈ పరాభవ నామ సంవత్సరం 100% అందరితోనూ ఉత్సాహం మీకు వస్తుంది. గ్యారంటీ మీరు బాగుంటారు, ధైర్యంగా. ఆరోగ్యపరంగా బాగుండాలి అంటే దానికి ఏమేమి పరిహారాలు చేయాలి? మెయిన్గా ధన్వంతరి అని ఒక దేవుడు ఉన్నాడు. పాసిబ్లీ బుధవారం రోజు మీరు ధన్వంతరికి ఒక స్వీట్, మెయిన్గా చక్కెర పొంగల్, దాన్ని నైవేద్యం చేసి మీరు తీసుకోవడం, ఒక నలుగురు ఇవ్వడం అనేది మీ ఆరోగ్యపరమైన సమస్యల నుంచి మీరు బయటికి వస్తారు. మీరు బాగుంటారు, మీతో ఉన్న వాళ్ళు బాగుంటారు, ధైర్యంగా. ఈ పరాభవ సంవత్సరం ఇన్ జనరల్ ఎలా ఉంటుంది అందరికీ, అది కాస్త చెప్పండి. అర్థికల్పిత కల్పోయం ప్రత్యర్థి గజకేసరి వ్యాస తీర్థ గురుర్భూయా తస్మతిష్టార్థ సిద్ధయే. ప్రేక్షకులందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీరు బాగుండాలి, మీ కుటుంబం చల్లగా ఉండాలి, చాలా మంచి విషయాలు ఇంకా జరుగుతూ ఉండాలి. ధర్మ ఎప్పుడు చేతి నుంచి బయటికి వెళ్తుందో అప్పుడు ఎలాగా నరసింహ అవతారం అవుతుందో అలాగే ఒక్కొక్కసారి మీరు గుడి మెట్టులు ఎక్కినప్పుడు మీ ఇంట్లో, మీ మనసులో ఆ ధర్మం ఎలా జరగాలి, మంచి విషయాలు ఎలా జరగాలని ఆ దేవుడు నిర్ణయిస్తాడు. అలాగే ఈ పరాభవ నామ సంవత్సరం మీ అందరూ ఫ్యామిలీలో బాగుండాలని నేను కోరుకుంటున్నాను. వచ్చే మార్చ్ 19వ తారీఖు పొద్దున 6:55 ఈ ఉగాది పుడుతుంది. పరాభవం అని పేరు చూస్తే చేతులు కాళ్ళు ఆడట్లేదు. ఎందుకంటే పరాభవం అంటే ఓటమి. ఇట్స్ బేసిక్లీ కాల్డ్ అస్ హ్యూమిలియేషన్. ఎక్కడికి వెళ్ళినా కొంతమంది మనకి అశ్లీలంగా ప్రవర్తించడం, అంతే. మనం ఇప్పుడు రాజకీయంగా చూసుకున్నా సరే, మన యావత్ ప్రపంచంలో చూసిన చాలా విషయాలు మనకి వ్యతిరేకంగా ఉండడం, ఇవన్నీ ఈ పరాభవ నామ సంవత్సరాన్ని బేసిక్గా సూచిస్తుంది. బట్ ఇన్ జనరల్ మీరు చెప్పినట్టుగా చాలా విషయాలు మేము చెప్పింది జరిగింది. బేసిక్లీ ఏంటంటే మనకు పేరు తెలియదు అంతే. ఇప్పుడు నేను సూర్యగ్రహణం వీడియో అని చెప్పినట్టు కూడా ఈ ఆడియో వీడియో టేప్స్ బయటికి వస్తుంది అని చెప్పారు. కానీ పేరు ఎప్స్టీన్ ఫైల్స్ అని మనకు తెలియదు. దేవుడు కూడా నాకు అలాంటి విషయాలు, ఇన్ఫాక్ట్ అది ఏం పేర్లో రావాలని తెలియదు. అదేలాగే ఎప్పుడు చూసారంటే రవి, శని, కుజుడు కంజంక్షన్లో వస్తాడో అప్పుడల్లా చూసారా సునామీ లాగా ఒక విషయం, లేదా ఇప్పుడు కరోనా లాగా మళ్ళీ అది రావడం, ఇలాంటి విషయాలు వస్తూనే ఉంటుంది. కానీ ఈ పరాభవ నామ సంవత్సరంలో చాలా గొప్ప విషయం ఏంటంటే ఈ గురు అనే ఒక గ్రహం, బృహస్పతి గ్రహం కర్కాటక రాశిలోకి వచ్చి ఉచ్చస్థానం అవుతుంది అన్నప్పుడు ఏంటంటే మళ్ళీ ఒక పెద్ద ఒక మహనీయులు అవతరించే ఒక ప్రాప్తం అనేది ఇప్పుడు ఉంటుంది. చాలా గొప్ప విషయం. అయితే మహనీయులు అవతరించడం అంటే శ్రీమన్ మధ్వాచార్య, శృంగేరి పీఠాధిపతి కానీ, లేదంటే మహాపరివా కానీ, అదేలాగా రామానుజ జియర్ స్వామిகள் కానీ, వీళ్ళలాగా పెద్ద పెద్ద మహాన్ గురువుగా, గురు వంశంగా, గురుముఖంగా ఉండేవాళ్ళు ఈ భూమిలో, తెలుగు రాష్ట్రాల్లో, మన తమిళనాడులో, ఇన్ఫాక్ట్ సౌత్ ఇండియాలో అవతరించడానికి ఛాన్సెస్ చాలా ఉంది. ఎగ్జాక్ట్లీ 24 ఏళ్ళ తర్వాత ఆ మనిషి ఎవరని మనకు కనపడచ్చు. మెయిన్గా ఇప్పుడు చూసారంటే మన పుట్టపర్తి సాయిబాబా మళ్ళీ పుడతారన్నట్టుగా ఒక ఇది, అది కూడా అవ్వడానికి ఛాన్సెస్ యాక్చువల్లీ ఉంది. ఎవరు పుడతారు, ఎలా పుడతారో మనకు తెలియదు. కానీ పుట్టే మనిషి, పుట్టే ఆత్మ జస్ట్ లైక్ దట్, సాధారణమైన ఆత్మ కడయాదు. అంటే అలా జస్ట్ లైక్ దట్ మనం చెప్పే ఒక స్థాయిలో మనం లేరు. పుణ్యాత్మ అని మాత్రం గ్యారంటీగా మనం చెప్పొచ్చు. ఇంకొకటి, ఎప్పుడైతే బృహస్పతి వచ్చి గురువు ఉచ్చస్థానంలో కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తాడో జూన్ నెల నుంచి చూసారంటే చాలామంది ఇంట్లో పెళ్ళిళ్ళు అవ్వడం, చాలామంది ఇండియాకి వచ్చి సెటిల్ అవ్వడం,